హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ స్టోన్ హెంజ్ అనేది ఇంగ్లాండ్లోని సాలిస్బరీ ప్లేన్లో అమిస్బర్గ్ పశ్చిమాన 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది చరిత్రపూర్వ స్మారక కట్టడం. ఇందులో ఉన్న రాళ్ళు ఒక్కొక్కటి 25 టన్నుల బరువుతో 2.1 మీటర్ల వెడల్పు, 4 మీటర్ల ఎత్తు ఉన్న రాళ్ళు. అంటే మనం ఊహించుకున్న దానికన్నా చాలా పెద్దవి. ఇవి ఒక సర్కిల్లో నిలబెట్టి ఉంటాయి. ఈ రాళ్ళను కలుపుతూ పైన రాళ్ళు పెట్టి ఉంటాయి. ఈ సర్కిల్ లోపల మరొక చిన్న సర్కిల్ ఉంటుంది. వీటి లోపల 2 లావటి నిలువ రాళ్ళు నేలపై నిలబెట్టి ఉన్నాయి. నేలలోకి పాతలేదు, నేలపైనే వాటిని నిలబెట్టారు. వాటిని కలుపుతూ పైన అడ్డంగా ఒక రాయి ఉంది. ఇంగ్లాండ్లో ఉన్న కొత్త రాతియుగం, కంసయుగం కాలాల నాటి నుండి అనేక స్మారక చిహ్నాలు, అనేక వందల శ్మశాన దెబ్బలు ఉన్న ప్రాంతంలో ఈ కట్టడాన్ని నిర్మించారు. స్టోన్హెంజ్ను 3000 BC నుంచి 2000 BCల మధ్య నిర్మించి ఉండవచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్మారక చిహ్నపు తొలి దశకు చెందిన సర్కిల్ సుమారు 3000 BC నాటివి. అయితే యునైటెడ్ కింగ్డమ్లోని అత్యంత ప్రసిద్ధి చెందిన మైలురాయిలో ఒకటిగా బ్రిటిష్ సాంస్కృతిక చిహ్నంగా స్టోన్హెంజ్ను పరిగణిస్తారు. 1986లో యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చారు. వారి పరిసరాల్లో ఉన్న భూమి నేషనల్ ట్రస్ట్ ఆధీనంలో ఉంది. స్టోన్హెంజ్ దాని ప్రారంభ దశ నుండి శ్మశానం అయి ఉండవచ్చు. ఇక్కడ లభించిన మానవ ఎముకలు కలిగి ఉన్న నిక్షేపాలు పూర్వ 3000 సంవత్సరాల నాటివి. స్టోన్హెంజ్ ప్రారంభ చరిత్ర. స్టోన్హెంజ్ నిర్మాణం అనేక దశల్లో కనీసం 1500 సంవత్సరాల పాటు జరిగింది. స్మారక చిహ్నంలోని దాని చుట్టుపక్కల పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. దీని ఉనికి 6500 సంవత్సరాల వెనక్కి విస్తరించింది. మంచు ప్రభావం, జంతువులు తవ్విన గొయ్యలు, అంతగా నాణ్యత లేని తొలి త్రవ్వకాల రికార్డులు, ఖచ్చితమైన శాస్త్రీయంగా ధృవీకరించబడిన తేదీలు లేకపోవడం, ప్రకృతి సహజంగా లభించే శుద్ధ చెదిరిపోవడం వంటి కారణాల వల్ల ఇక్కడ నిర్మాణాలు వివిధ దశలు జరిగిందని తెలుసుకోవచ్చు. దీని నిర్మాణం 7 దశలు జరిగి ఉండవచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్టోన్హెంజ్ను నిర్మించిన దానికి రాతిపూర్వక రికార్డులు ఏమీ లేవు. స్టోన్హెంజ్ను ఎలా నిర్మించారు, ఏ ప్రయోజనాల కోసం ఉపయోగించారు వంటి అనేక అంశాలు చర్చనీయాంశంగా ఉన్నాయి. ఈ రాళ్ళు గురించి అనేక కథలు ఉన్నాయి. స్మారక చిహ్నంలో ఉన్న ప్రదేశంలో ఉన్న ఒక ప్రకృతి సహజమైన భూభాగం రేఖను అనుసరించింది. అది నిర్మాణానికి ప్రేరణ కలిగించి ఉండవచ్చు. తవ్విన జంతువుల ఎముకలు, త్రవ్వకాలు అవశేషాలను బట్టి చూస్తే వేసవికాలంలో కంటే శీతాకాలంలోని ప్రజలు ఎక్కువ ఈ ప్రదేశంలో ఉన్నారని చెబుతున్నారు. స్టోన్హెంజ్ కోసం ఉపయోగించిన నిర్మాణ సంకేతాలను తెలియజేసే ఆధారాలు ఏమీ లేవు. అయితే అనక్రోనిస్టిక్ పద్ధతులను ఉపయోగించి ఉంటారని వివిధ రచయితలు సూచించారు. అంతటి భారీ పరిమాణంలో ఉన్న రాళ్ళను కదిలించడం సాధారణంగా అసాధ్యమని వాళ్ళు పేర్కొంటారు. అయితే నియోలిథిక్ సంకేతకలోని షియర్ లేగర్ వంటి సాంప్రదాయ పద్ధతులను వాడి ఆ పరిమాణంలో ఉన్న రాళ్ళను తరలించడం, అంతటి ఎత్తున పేర్చడం సాధ్యమని ప్రదర్శించి మరీ చూశారు. ఒకే చోట స్థిరంగా ఉండే దొర్లుతూ ఉండే కలప దొంగలను వరుసగా పేర్చి ఒక దారిలో చేసి వాటిపై పెద్ద రాళ్ళను పెట్టి దానికి ఒక తాడు కట్టి లాక్కు వెళ్ళి ఉంటారు. మరొక రవాణా సిద్ధాంతం ఏంటంటే జంతువుల కొవ్వు ఏదైతే ఉందో దానిని నేలపైన పోసి వాటిపైన నడిచే బండిని ఉపయోగించడం. 1995లో స్టోన్హెంజ్ సమీపంలో ఉన్న 40 టన్నుల రాతి బలకను మోసే బండితో ఇటువంటి ప్రయోగాన్ని విజయవంతం చేశారు. 100 కంటే ఎక్కువ మంది కార్మికులు ఈ బండిని నెట్టడం, లాగడం చేశారు. 1901లో స్టోన్హెంజ్కు మొదటిసారి పునరుద్ధరించారు. దీన్ని విలియం గౌలాండ్ పర్యవేక్షించాడు. ఇందులో పడిపోయే ప్రమాదంలో ఉన్న సారిన్ స్టోన్ నంబర్ 56ను సరిగ్గా నిలబెట్టి కాంక్రీటుతో అమర్చాడు. రాయిని నిటారుగా చేసే క్రమంలో అతను దాని అసలు స్థానం నుండి 1/2 మీటర్ పక్కకు తరలించాడు. రాళ్ళను నిలబెట్టడం గురించి మరింత వెల్లడిస్తూ ఇప్పటి వరకు గౌలాండ్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అత్యంత శాస్త్రీయమైన పద్ధతిలో మరింత తవ్వకాలు జరిపి ఆ రాళ్ళను ఎలా నిలబెట్టి ఉండవచ్చు అనే విషయంపై మరింత సమాచారాన్ని సేకరించాడు. అంతకుముందు 100 సంవత్సరాల్లో చేసిన పని కంటే విలువైన పని అతను చేశాడు. 1940-1950లో తవ్విన చోట్లను తిరిగి త్రవ్వారు. సారిన్ స్టోన్స్పై చెక్కిన గొడ్డలిని కనుగొన్నారు. 1958లో రాళ్లను మళ్ళీ పునరుద్ధరించారు. 3 నిలబెట్టి ఉన్న రాళ్లను తిరిగి నిర్మించారు. కాంక్రీటు స్థావరాల్లో అమర్చారు. సారిన్ సర్కిల్లోని 23వ రాయి కూలిపోయిన తర్వాత 1963లో చివరి పునరుద్ధరణ జరిగింది. దీన్ని మళ్ళీ నిర్మించి మరో 3 రాళ్లను కాంక్రీట్ చేశారు. మ్యూజియం ఆఫ్ ఆర్కియాలజీ అండ్ ఆంథ్రోపాలజీకి చెందిన క్రిస్టోఫర్ చిపెండల్, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, యూనివర్సిటీ ఆఫ్ ద వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్కు చెందిన బిఎన్ ఎడ్వర్డ్స్తో సహా తరువాతి పురావస్తు శాస్త్రవేత్తలు వివిధ పునరుద్ధరణ గురించి ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని ప్రచారం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.